ఒక సంవత్సరంలోనే సూపర్ హిట్ కొట్టేశామని పెద్ద సభ పెట్టారు కూటమి వాళ్ళు. అది అందులో వాస్తవం ఎంత, జనాలకి ఎంత మంచి జరిగింది? వాస్తవం అంటే ఏమీ లేదన్న. ఒక సంవత్సరం లేదన్నా ఇప్పటికే 60% వ్యతిరేకత అయిపోయింది. మెడికల్ కాలేజ్ అన్నారు, మెడికల్ కాలేజ్ ఏమీ లేదు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఫ్రీ బస్ వల్ల ఏంటంటే ఓన్లీ ఆడలు ఎక్కడ ఉంది వల్ల ఆడలు కూడా పడిపోతున్నారు, కాళ్ళు ఎరగబెట్టుకోవడం అవి చేసుకోవడం. ఆ ఫ్రీ బస్ కన్నా ఆ ఉన్న ఛార్జీలు ఒక 40 రూపీస్ ఛార్జీ అనుకో, నర్సీపట్నం టు అనకాపల్లి ఒక 10 రూపాయలు తగ్గించండి, 4 రూపాయల ఛార్జీలు 20 రూపాయలు తగ్గించండి, 20 రూపాయలు ఏంటి అప్పుడు గవర్నమెంట్ మెచ్చుకుంటారు. ఫ్రీ బస్ వల్ల ఏంటని ఉపయోగం చెప్పండి? గవర్నమెంట్కి అట్లా లాసే. ఈ ప్రజల మీద కూడా భారం వేస్తారు. కరెంట్ బిల్ ఛార్జీలు పెంచుతున్నారు, ఏంటి నిత్యావసర ఛార్జీలు పెంచుతున్నారు, ఏంటి ఉపయోగం చెప్పండి? బిల్ ఛార్జీలు మేము పెంచలేదు, జగనే పెంచేసాడు అంటారు. అట్లా లేదన్న. అప్పటికి టాలీ చేసుకోమని చూడండి. అప్పుడైతే నాకు 250 రూపాయలు బిల్లు వచ్చేది, ఇప్పుడు వచ్చి చూడమనండి. నేను బిల్లుగా నా పర్సులోనే ఉంటుంది, బిల్లు ఎంత ఉందో చూపిస్తాను మీకు. మేము తగ్గించాం, జనాలకు డబ్బులు ఆదా చేస్తున్నాం అని అంటారండి. ఆదా అంటే ఏంటి లేదన్న. కూటమి గవర్నమెంట్ ఏంటంటే ఏదో ప్రచారం కోసం తప్పించి అక్కడ జరిగేది ఏంటి లేదు, ఏమీ లేదు. ప్రచారం ఎలా జరుగుతుంది మరి? ప్రచారం అంటే గొప్పలో జరిగిపోతుందన్న. ప్రచారం ఎలా ఉందంటే ఓ 10 మందిని పోగేయడు, ప్రచారం చేయడు. అంతేగాని కూటమి ప్రభుత్వాలు ఎటువంటి యూజ్ కూడా లేదు. చంద్రబాబు గారే స్వయంగా వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, సామాన్యులా కలిసిపోతామన్నారు. ఉచిత బస్సుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి జనాలతో కలిసి వెళ్ళిపోతున్నారు. జగన్ అయితే ఇలా చేయలేదు, జనాల్లోకి అసలు రాలేదు అని అంటారండి. చూడమనండి, ఈరోజు రమ్మనండి ఇక్కడికి, మెడికల్ కాలేజ్ రమ్మనండి, నర్సీపట్నం మాగరపాలెం రమ్మనండి, అనకాపల్లి జిల్లాకి. ఇక్కడ ఎంత ప్రజాజనం వచ్చారో చూడమనండి. మెడికల్ కాలేజ్ లేదని చెప్తున్నారు, జీవో లేదని చెప్తున్నారు. ఆ జీవో చూపిస్తారు. ఇప్పుడు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి, రమ్మనండి. ఎవరు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడే రమ్మనండి. ఎటువంటి ప్రతిపక్ష అధికార పార్టీ నాయకుడైనా సరే జీవో చూపెడతాడు. మెడికల్ కాలేజ్ ఆల్రెడీ 60% అయింది, ఇంకా 40% ఉంది. మీ ఉత్తరాంధ్ర నుంచి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, హోంమంత్రి ఉన్నారు. మీకు నష్టం జరుగుతున్నా కూడా వాళ్ళు ఎందుకని మాట్లాడతలేదు? ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చినాయుడే అన్నాడన్నా, ఏంటిది మహిళలకు 18,000 ఆడబిడ్డని ఇది స్త్రీ ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని నమ్ముకోవాలని ఆయనే ప్రత్యేకంగా ప్రెస్ మీట్లో చెప్పారు. ఆయన అది వాస్తవం కాదని ఆయన చెప్పమనండి, వీడియోలు కూడా ఉన్నాయి. మరి ఆయన మీ మంత్రిగా మనకి ఎంత ప్రచారం చేయడు? ప్రజలకు దొంగ మీదలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలు ఎంత మోసం చేయడం అది కరెక్ట్ కాదు. ఈ మెడికల్ కాలేజ్ కట్టడం వల్ల నాలాంటి పేదవాళ్ళు, నాలాంటి కాకుండా మిగతా వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివించు ఎడ్యుకేట్ ఉన్నవాళ్ళు ఇందులో మెడికల్కి చేసి ఏ ఆరోగ్యం బాగుపడిన సరే ఎక్కడి నుండి వైజాగ్ వెళ్ళాలంటే మినిమం 3 hours ట్రాఫిక్. ఈ లోపల మనిషి పోతాడో తెలీదు, ఉంటాడో తెలీదు. అదే ఇక్కడ కానీ ఉంటే నర్సీపట్నం కోత దూరంలో ఈ మెడికల్ కాలేజ్ కానీ ఉంటే చాలామంది ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగం ఉందన్న. ఈ కట్టడం వల్ల ఉచిత వైద్యం అందిద్దా జనాలకి? ఖచ్చితంగా అందిద్దన్న. కట్టడం వల్ల ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే అది వాళ్ళు ఒక సొమ్ములు చేసుకోవడానికి తప్పించి అది వేస్ట్ అన్న. అది ఏంటంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళ నాయకుల కోసం కొద్దిగా పెద్దోళ్ళు చేయడం కోసం తప్పించి ఇది ఎటువంటి ఉపయోగం కూడా లేదన్న.